వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త పార్లమెంటులో 18వ లోక్సభ సమావేశం అవుతుందని, 2047 వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుదామని అన్నారు. మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని కొనియాడారు. నూతన లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశాలున్నాయి. నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ అధ్యక్షుల ఎంపిక, కేబినెట్ విస్తరణ లాంటి అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో వీలును బట్టి ఆయన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రతిపక్ష పార్టీలో కీలక నేతలను హస్తంగూటికి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీ వారి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాల్సిన పని లేదని నా భావన అని ఎక్స్లో కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడు బలంగానే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై ఎక్స్వేదికగా స్పందించారు. 2004, 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు ఎదుర్కొన్నారని, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ధీటుగా స్పందించారని తెలిపారు. చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చిందన్నారు. మరోసారి చరిత్ర పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ఏపీ మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న లోకేష్ కు పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు 2500 ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక సాయం పొందని మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఏపీ చంద్రన్న బీమా పరిహారాన్ని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికుల కార్మిక శాఖలో 15 రూపాయలు కట్టి ఈ పథకంలో చేరొచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూపాయలు 10 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాలో 3 వన్డేల సిరీస్ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్ను కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సౌత్ ఆఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 215 స్కోర్ చేసింది. అనంతరం భారత జట్టు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. తొలి 2 మ్యాచ్ల్లో సెంచరీలు బాదిన స్మృతి మందాన ఈ మ్యాచ్లో చెలరేగి ఆడింది. తుడిలో హ్యాట్రిక్ సెంచరీని మిస్ చేసుకుంది. ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు చెన్నై వేదికగా జరిగే ఏకైక టెస్టులో ఈ జట్టు తలపడనున్నాయి. మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2020 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. యువతులు, మహిళలు ఆపదలలో ఉంటే ఈ యాప్లోని ఫీచర్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తక్షణమే సమాచారం అందిస్తాయని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై సర్వే చేయించాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 100% మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించాలని సూచించింది. లేని వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల కోసం ప్రభుత్వం ఏటా మరుగుదొడ్లపై సమాచారం సేకరిస్తోంది. దీనిలో 100% ఉన్నట్లు గణాంకాలు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతి ఇంటికి మంచినీటి నల్ల కలెక్షన్పై సర్వే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్కార్ నిధులు విడుదల చేసింది. 2024-25కు సంబంధించిన 406 కోట్ల స్టైఫండ్ నిధులను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, టీచింగ్ మెడికల్ స్టాఫ్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి భారీ ఊరట దక్కింది. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD గ్రాండ్ గా జూన్ 27న థియేటర్లో రిలీజ్ అవుతుంది. నాగశ్విని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ప్రభాస్ కల్కి చిత్రంతో అడ్వాంటేజ్ పొందాలని చూసారేమో కానీ రాజశేఖర్ కల్కి చిత్రాన్ని కూడా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కూకట్పల్లి భ్రమరాంబ లాంటి థియేటర్లో ప్రభాస్ కల్కి బదులుగా రాజశేఖర్ కల్కి చిత్రానికి తప్పుగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ మిస్టేక్ వల్లే దాదాపు రాజశేఖర్ సినిమాకి 6 షోలు హౌస్ఫుల్ అయిపోయాయి. ఆ తర్వాత ఇది ప్రభాస్ సినిమా కాదని తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బుక్ మై షోని దారుణంగా తిడుతున్నారు. దీంతో బుక్ మై షో సంస్థ స్పందించి ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవే టికెట్లతో ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది. కేసీఆర్ తో గంగుల 29 మంది కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ బీఆర్ఎస్ ను వీడితే పార్టీకి నష్టమని భావించి కేసీఆర్ ఆయన్ను ఫామ్ హౌస్ కు ఆహ్వానించినట్టు సమాచారం. భవిష్యత్ అంతా బీఆర్ఎస్ తేనని, ఎవరూ పార్టీ మారొద్దని గులాబీ దళపతి సూచించినట్టు తెలుస్తోంది. పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని వారితో అన్నారు. నేను మళ్లీ ప్రజల్లోకి వస్తానని, అందరికీ అండగా ఉంటానన్నారు. రాబోయే రోజులు మనవే అని భరోసా ఇచ్చారు. కాగా పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ గా ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి చూస్తున్నారు. కాగా శ్రీవారిని నిన్న 81,455 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,251 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.67 కోట్లు సమకూరిందని అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. అయితే అంతకుముందే అక్కడి అధికార యంత్రాంగాన్ని మార్చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందు నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు ఆగమేఘాల మీద బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలను వీఆర్కు పంపిస్తూ జిల్లా ఎస్పీ ఆనకట్ట ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమాకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటాయపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మొదలుపెట్టిన పాదయాత్రకు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. దాదాపు 20 రోజుల పాటు ఇది కొనసాగనుంది. ఏపీ తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెల వసతి గృహాల కోటాను విడుదల చేయనుంది. దీని ద్వారా తిరుపతి, తిరుమలలో గదులు బుక్ చేసుకోవచ్చు. T20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కథ ముగిసింది. సూపర్ 8లో విండీస్ పై దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్ రోస్టన్ చేస్ 51 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ షంసి 3 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి విజయం సాధించింది. నారాయణపేట జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్న సిక్తా పట్నాయక్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారని, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనలను కేంద్రం తీసుకురానుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉండేలా తయారు చేయాలని ఇప్పటికే యూరోపియన్ యూనియన్ లో ఈ రూల్ అమలవుతుంది. 2026 చివరి నుంచి ల్యాప్టాప్లకు ఈ నిబంధనలను అమలు చేయనున్నట్టు సమాచారం. ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరిని నియమించడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపడుతోంది. సాధారణంగా ఎక్కువసార్లు సభకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. అయితే భర్తృహరి 7 సార్లు ఎంపీగా గెలవగా కాంగ్రెస్ నుంచి కొడుకున్నెల్లి సురేష్ 8వ సారి ఎంపీ అయ్యారు. ఈ కారణంగానే ఎన్డీఏ ప్రభుత్వం సభా సంస్కృతిని పాటించడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా ములచింతపల్లికి చెందిన చెంచు మహిళపై జరిగిన దాష్టికం అమానవీయమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను పరామర్శించారు బట్టి. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బట్టి విక్రమార్క. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.